సోదరులారా, మీకు ఆర్గానిక్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ వేలలో కూడా కొన్ని మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే మందుల షాపులు ఏం పెట్టినాయి, ఏం తెలిసినాయి అయ్యే కొడతారనమాట. అంటే వాళ్ళ పాపం తెలియదుగా, మందుల షాపులు ఏది ఇస్తే తీసుకొని పోయి కొడతారు. ఎవరైనా సరే, ఎక్కడ ఏరియా వాళ్ళైనా సరే. అట్లా కాకుండా ఆర్గానిక్ కూడా చాలా ఉన్నాయి. ఫర్టిలైజర్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఫంగిసైడ్స్ ఉన్నాయి, గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్నాయి, సాయిల్ బోర్న్ డిసీజ్ని కంట్రోల్ చేసే ఉన్నాయి. ఆర్గానిక్లో చాలా ఉన్నాయి సోదరులారా. బట్ అవన్నీ ఏంటంటే అందరు రైతులు కొని చేయడానికి, ట్రయల్ చేయడానికి పాపం మనకు అవకాశం లేదు. కాబట్టి ఏదో రైతు ఆయన చెప్పిండు, షాప్ ఆయన చెప్పిండు, వస్తున్నాడు, కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నారు, అంతే సోదరులారా. ఓకే, సో అలా కాకుండా సోదరులారా, దయచేసి ఆర్గానిక్లో కూడా చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి. రేపు ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా మన దగ్గరకు వచ్చింది ఆల్రెడీ. వాళ్ళే కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. అవి కొట్టడానికి ట్రై చేయండి సోదరులారా దయచేసి. వీటికి సీక్రెట్లు అయ్యాయి అనమాట సోదరులారా. ఇంత సక్సెస్ఫుల్గా ఇది చేయడానికి అందరూ ఒక రూట్లో వెళ్తే మనం ఇంకో రూట్లో వెళ్తాం అనమాట, గుర్తుపెట్టుకుని. అంతేగా, మన సొంతది వేరుగా ఉంటుంది కదా. ఇక్కడ కలుపు మందు లేదు సోదరులా, గుర్తుపెట్టుకోండి. కలుపు మందు ఉండదు. కలుపు మందు ఎప్పటికీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కలుపు మందు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కలుపు మందు అనేది ఎప్పటికీ చేయకూడదు సోదరులారా. చేసావా, నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావా, నెక్స్ట్ టైం నిన్ను పట్టేద్ది కలుపు మందు. రైతన్నలకి మీకు చేతులు జోడించి మాట్లాడుతున్నాను. ప్లీజ్, కలుపు మందు అనేది చేలుకు రానియొద్దు. ఓకే, పిండ్లు రానియొద్దు. పత్తి పిండి, ఆ పిండి, ఈ పిండి చెప్తారు కదా మీరు, ఆ పిండిలు అసలు వద్దు. అసలు అదని నమ్మొద్దు మీరు. సైంటిఫిక్ వెళ్ళాలంటే బాగా చేసుకోవడానికి ట్రై చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు, గ్యారెంటీగా. మంచి నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర ఉండి చేసుకోండి మంచిగా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే, చూడండి, మన ఈ యొక్క క్రాప్లో మెయిన్ సెర్కోస్పోరా వచ్చింది. మీరు గమనిస్తున్నారు మధ్యలో చూడండి. ఈ సెర్కోస్పోరాని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అసలు సెర్కోస్పోరా మనకి ఎలా వచ్చింది, అసలు వచ్చిందా రాలేదా అనే విషయం కూడా దాదాపు మన రైతులకి ఏంటంటే ఎల్లరపు అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో దీన్ని బట్టి నువ్వు క్రాప్ ఎంత గొప్పగా తీయటమే కాకుండా నీవు పెంచే కాయలు అనేవి క్వాలిటీ కానీ, దాంతోపాటు షైనింగ్, అంటే కాయ మనం అమ్ముకునే టైంకల్లా బయ్యర్కి ఎలా మన కాయల్ని ప్రజెంట్ చేసుకోవాలి, దీని మూలంగానే చాలామంది వాళ్ళకు వచ్చే మంచి మనీని కూడా పోగొట్టుకుంటున్నారు, రేట్ని పోగొట్టుకుంటున్నారు. దానివల్ల రేట్ ఏంటంటే నీకు వాడు ఏం వచ్చి చెప్తాడు, లేదు నీ కాయలకి మచ్చలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసేసి దాదాపుగా కాయ దాని యొక్క ఉన్న రేట్, ఒరిజినల్ రేట్ కంటే 20-30 రూపాయలు తక్కువ అడిగిపోయాక మీకు టోటల్గా టన్నేజ్లో మీకు దాదాపుగా 40-50-60 వేల దాకా మీకు లాస్ అయిపోతూ ఉంటారు మీ యొక్క ఫైనల్ ఇన్కమ్, అంటే టోటల్ ఇన్కమ్. సో ఈ విధంగా దయచేసి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా మీరు రెక్టిఫై చేసుకుని ఉంటే మీకు 50-60 వేలు కూడా మీకు మీ అకౌంట్లో ఉంటాయి అన్నమాట. సో దయచేసి ఈ విధంగా ఏంటంటే ప్రతి రైతు ఏంటంటే మనకు వచ్చిన రోగాలు కానీ, మనకు వచ్చిన ఫంగల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, మనకి ఏదైనా మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్స్తో పాటు కాయలు సరిగా మెచ్యూర్ లేకపోవడం కానీ, స్కిన్ సరిగా లేకపోవడం కానీ, ఇవన్నీ టెక్చర్ కానీ, దాని యొక్క అన్ని రకాల ఫ్రూట్ రిలేటెడ్ కొమ్మలు, ఆకులే కాకుండా కాయలను కూడా మనం ఎంత క్వాలిటీగా పండించుకోవాలి, సైజులు పెంచుకోవటం ఓకే. మనం రకరకాల ఫర్టిలైజర్స్, రకరకాల స్ప్రేలు చేసుకొని మన ప్రోగ్రాంలో మనం చేసుకుంటాం. సల్ఫర్ 80% WP అని ఒక మీకు పొడి దొరుకుద్ది. ఆ పొడి కనుక మన ఏదైతే బాగా మెచ్యూర్ అయ్యే ముందు మనం హార్వెస్టింగ్ చేసే ఒక 1.5 వీక్ 2 వీక్స్ బిఫోర్ ఈ పౌడర్ని కనుక మనం బాగా పిచికారీ కనుక చేస్తే కాయల మీద ఆ ఫంగల్ స్పోర్స్, ఆ ఫంగల్ యొక్క దాని యొక్క ఆనవాళ్ళు కాయల మీద గజ్జి కనపడుతూ ఉంటాయి. అవన్నీ చాలా వరకు మీకు క్యూర్ అయిపోద్ది. ప్లస్ మీ కాయలు కూడా ఏంటంటే మంచి షైనింగ్ కనపడతాయి. మీ కాయ బాగా వెల్ మెచ్యూర్ అయ్యి బాగా చక్కగా చూడటానికి కంటికి ఇంపు కనపడాలంటే ఖచ్చితంగా ఇది మీరు స్ప్రే చేయాల్సిందే. మిగతాగా ఈ కెమికల్ స్ప్రే చేయాలంటే కుమానిల్ అనే ఒక సుమిత్రో వాళ్ళది ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. దాన్ని కౌ మిల్క్లో అంటే 3 to 4 ml మన కలిపిన ద్రావణాన్ని
ఈ ఆవు పాలు 3 to 4 or 4 to 5 ml కలిపి స్ప్రే చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే మీకు ఫ్రూట్ అనేది మంచి షైనింగ్ వచ్చింది. దాని మీద ఫంగల్ కానీ ఎలాంటి బ్లాక్ స్పాట్స్ కానీ ఎలాంటి మీకు అంటే రకరకాల రోగాలతో కాయ ఏంటంటే ఈ 6 నెలల్లో చాలా ఇబ్బంది పడతా వస్తుంది అనమాట. మనం చేసే స్ప్రేల గురించో, మనం వాడే పురుగు మందుల గురించో, లేకపోతే మనం వాడే మైక్రో న్యూట్రియంట్స్, లేకపోతే మనం వాడే గ్రోత్ ప్రమోటర్స్ కానీ సైజులు పెంచడానికి రకరకాలు వాడుతుంటాం మనం. అవన్నీ వాటన్నిటి కాయను మంచిగా నీట్గా ఒక షైనింగ్ వచ్చేటట్టుగా చూడటానికి చక్కగా ప్లస్ కలర్ వైజ్గా అన్ని రకాలుగా నీకు ఎక్స్పోజ్ కావాలంటే ఈ 2 కనుక కొట్టుకుంటే మటుకు మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అనమాట. లేదు కుమారం లేదు, ఆవు మిల్క్ లేదు, కౌ మిల్క్ కూడా అంటే ఆవు పాలు కూడా లేవు అనే ఇబ్బందులు ఉంటే చివరికి బేకింగ్ సోడా దొరుకుద్ది మీకు. బేకింగ్ సోడా మీరు కనుక దాన్ని స్ప్రే చేసినా కానీ ఆ కాయ మీద ఉండే మచ్చలు కానీ కాడల మీద ఉండే మచ్చలు కానీ ఇవన్నీ ఏంటంటే నీకు దాదాపుగా చాలా వరకు మీకు కాయలతో పాటుగా మన కాడల మీద ఉండే రకరకాల స్పోర్స్ కానీ బ్యాక్టీరియా మచ్చలు కానీ ఎలాంటి మీకు దాని యొక్క ఊజింగ్ అంటాం మనం, ఆ రోగాలకు సంబంధించిన అన్నీ ఏంటంటే కాడల మీద కాయల మీద గజ్జి కనపడుతూ ఉంటుంది. సో ఎన్ని ఏంటంటే మీకు ఆ టైం నుంచే మనం చిన్నగా స్ప్రేలు చేసుకుంటూ వస్తేనే మనకి దాదాపు ఏంటంటే కాయ చూడటానికి కానీ చూసిన వాళ్ళకి కానీ అబ్బా మంచి షైనింగ్ కనపడి మంచి రేట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందరు పాపం కష్టపడి అన్నీ కొట్టుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు, ప్రయోగాలు ఓకే ఫైన్. బట్ చివరిగా రైతులైన వాళ్ళు ఏంటంటే ఫోకస్ లాస్ట్ అమ్ముకునే దశలో ఎలాంటి మంచి రేటు సంపాదించుకోవాలి, ఎలా కొడితే మనకి ఎలాంటి స్ప్రేలు చేసుకుంటే మనకి డబ్బు బాగా వచ్చింది అనేది గమనించలేకపోతున్నారు. ఇది గమనించండి. సో ఇది ముఖ్యంగా మీరు చాలా వరకు దయచేసి మైండ్లో పెట్టుకోండి. ప్లస్ వేరే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మీరు మన భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే ఏ కంట్రీ అంటే ఎలాంటి అదర్ దేశాల్లో చూస్తున్నా కానీ అక్కడ ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ ప్యాటర్న్ అనేది రైతు సహజంగా ఏంటంటే తన యొక్క అగ్రికల్చర్లో పంటలు వేసుకోవటం కానీ లైక్ దానిమ్మలు పెట్టుకోవటం కానీ గ్రేప్స్ పెట్టుకోవటం కానీ చెర్రీస్ పెట్టుకోవటం కానీ దాంతోపాటుగా గువా కానీ ఎలాంటి ఈవెన్ అవకాడోస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఎలాంటి పెంచుకున్నా కానీ అతను క్రాప్ వేసేంత వరకే అంటే క్రాప్ని తన ల్యాండ్ లెవలింగ్ చేసుకోవటం కానీ ప్లాంటేషన్ చేసుకోవటం కానీ అంతవరకే అతని యొక్క వర్క్ ఉంటుంది అనమాట. అంతవరకు అదే చేస్తాడు అతను. రిమైనింగ్ ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్స్ కానీ ఈ పీపీఎం అప్లికేషన్స్ ఎలా చేయాలి, మెథడ్స్ ఏంటి, ప్లస్ పెస్టిసైడ్స్ ఎలాంటివి కొట్టాలి, ఫంగిసైడ్స్ ఎలాంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ లోకల్ అక్కడ ఒక కంపెనీ ఉంటుంది అనమాట. అంటే ఆ యొక్క ఏరియాని బట్టి కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఫార్ములాస్ తయారు చేయాలి, ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అవన్నీ కూడా అంటే ఈ టెక్నికల్ వర్క్ అంతా కూడా వేరే వాళ్ళు చేస్తారనమాట. వేరే వాళ్ళు చేసి వాళ్ళు ఏం కొట్టారు ఏం చేశారు అది రైతుకు ఏం సంబంధం ఉండదు. అది వాళ్ళు చేసి స్ప్రే చేసిన ప్రతి మందు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఈవెన్ హెర్బిసైడ్స్ అంటే మన కలుపు నివారణ మందులు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక బిల్లు తయారు చేసి ఆ బిల్లుని లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండదు వాళ్ళకి సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది కొన్ని యొక్క నిబంధనలు ఉంటాయి. ఆ ఏరియాని బట్టి, ఆ దేశాన్ని బట్టి, ఆ రాష్ట్రాన్ని బట్టి ఎలాంటి కాన్సన్ట్రేషన్ కొట్టాలి, ఎంత పవర్ఫుల్, ఏ విధంగా ఈసీలు అప్లై చేసుకోవాలి, అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క నిబంధనలకు లోబడే స్ప్రే చేయాలి. అదే రైతుకి ఏంటంటే దాంట్లో సంబంధం ఉండదు. రైతుకి ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు అతను. ఒక 50,000కు ₹1,00,000 ఎకరం ఎంతో చెప్పి అతను ఎకరాల చొప్పున ఆ కంపెనీకి ఒక నిర్దిష్ట కంపెనీకి అగ్రిమెంట్ ఇచ్చేస్తారనమాట. సో దాని ప్రకారం స్ప్రేలు కానీ ఫర్టిలైజర్ అప్లికేషన్స్ కానీ డ్రిప్ సిస్టమ్లు ఇచ్చే మందులు కానీ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కొట్టి వాళ్ళు అప్లై చేసి దాన్ని బిల్లు తీసుకెళ్ళి అక్కడ లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు అప్పుడు సర్టిఫై చేస్తే అప్పుడు వాళ్ళకి రైతు డబ్బులు కట్టుకోవాలన్నమాట. సో ఇదంతా ఒక సిస్టమ్ అనమాట. అందువల్లనే వేరే దేశాల్లో రైతులకు టెన్షన్ ఫ్రీ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే రైతు పాపం మందులు తెచ్చుకోవాలి, రోగాలు తెలుసుకోవాలి, ఎరువులు తెచ్చుకోవాలి, ఎక్కడ దొరుకుతుందో తెలియదు, సరైన టైంలో డబ్బులు దొరకవు, ఇట్లా అన్ని రకాల సమస్యలతో ఏంటంటే మన ఇండియా యొక్క రైతాంగం అనేది ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, రైతు అనే అతను డబ్బు సంపాదడం కోసమే వ్యవసాయం చేయాలి, కానీ ఆ రోగాలు తెలుసుకోవాలి, ఎందుకు వస్తాయి ఆ రోగం,
పాపం తెలియదు. ఇన్ని రకాల సమస్యలతోని మీరు గమనించండి, వ్యవసాయం అనేది అంత ఈజీగా చేయలేరన్నమాట. కానీ ఎవరికైతే రైతు కాంట్రాక్ట్ కంపెనీస్కి ఈ యొక్క పురుగు మందుల గురించి కానీ, ఫంగిసైడ్స్ గురించి కానీ, ఎరువుల గురించి కానీ, ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలి, ఏ రోగాలు వచ్చినా అన్నీ ఎవరు చేస్తారంటే ఆ నిర్దిష్ట కంపెనీ, ఏదైతే కంపెనీ థర్డ్ పార్టీ కంపెనీకి కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుందో వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. నీ యొక్క క్రాప్ మీద ఏ రోగం వచ్చింది, ఎందుకు వచ్చింది, నీ థీసిస్ కలెక్ట్ చేయటం కానీ, రోగాలు వచ్చిన తర్వాత ఆకులను తీసుకెళ్ళటం కానీ, కొమ్మలు నిండిపోయినాయా లేకపోతే కాయలకి రోగాలు, ఇన్ని చూసుకునేది ఏంటంటే వాళ్ళనమాట. వాళ్ళకు ఒక ల్యాబ్ ఉంటుంది, వాళ్ళకు ఒక R&D ఉంటుంది, వాళ్ళకు ఒక రీసెర్చ్ చేస్తారు. దాని ప్రకారం వాళ్ళు వచ్చి మందు అప్లై చేసేసుకొని ఆ బిల్లుని తీసుకెళ్ళి లోకల్ గవర్నమెంట్ బాడీకి ఇస్తే వాళ్ళు అప్పుడు డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటారు అన్నమాట, కంపెనీకి ఇప్పిస్తారనమాట ఎవరైతే స్ప్రే చేస్తారో. ఇదంతా ఒక సిస్టమ్ అనమాట, ఇట్లా జరగాలి. ఇక్కడ అట్లా కాదు, అంత కిచిడి అనమాట. ఏదో తెలియదు, ఏదో కొడతాడు, ఏదో చేస్తాడు, వస్తే లేకపోతే మునిగిపోయి. అది గవర్నమెంట్కి సంబంధం లేదు. ఆ రైతు ఏమో పాపం ఇబ్బందులు పడిపోతూ ఉంటాడు, పురుగు మందులలో వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. సో ఈ సిస్టమ్ ఇక్కడ పోవాలి. ఈ సిస్టమ్ పోవాలంటే కనీసం అసలు మీకు సిస్టమ్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకు చదువుకొని కొంతమంది ఇంత ఎంటెక్లు, బీటెక్లు, ఈ ఏజీపీఎస్సీలు చదువుకుని ఎందుకు, వాళ్ళన్నీ తెలుసుకుంటారు, వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళని R&Dలో పెట్టుకుని రీసెర్చ్ చేసుకొని అప్పుడు ఏ రోగం ఎందుకు వచ్చింది, ఏముంది, ఎందుకు కొట్టాలి, ఎంత డోసు కొట్టాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద ప్రోగ్రామ్, వర్క్ ప్రోగ్రామ్ ఇది. ఇవన్నీ చేసుకుంటేనే రైతులు బయటపడతారు, బాగుపడతారు. మీరు కూడా కమర్షియల్గా ఎదగండి, మీరు కూడా ధనవంతులు కావాలి. ఎప్పుడు ఇంకా మనం పేదరికం, ఇంకా ఇబ్బందులు, పంటలు పండలేదు, అది ఇది. ఇప్పుడు చూడండి వర్షాలు వచ్చినాయి, ఏ మందులు కొట్టాలో చాలా మంది తెలియదు పాపం. సో ఇవన్నీ కావాలంటే మీకు ఒక టెక్నికల్ పర్సన్, టెక్నికల్ కంపెనీ, మంచి వాళ్ళు కావాలి మీకు. సో ఈ విధంగా మీరు ముందుకెళ్ళండి రైతన్నలారా. థ్యాంక్ యూ.